వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి పోహా. బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి. దానికోసం తయారు చేసుకునే విధానం, ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల పోహా వేసుకోవాలి. 2 పోహా వేసుకున్న తర్వాత నేను విజయ థిక్ పోహా తీసుకున్నానండి. మీరు ఏదైనా పోహా తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు శుభ్రంగా బాగా 2 సార్లు కడుక్కొని వాటర్ వడబోసుకోవాలండి. ఇప్పుడు పోహా మునిగినంత వరకు వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేను తిక్కు పోహా తీసుకున్నాను కాబట్టి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే పల్చటి ఇలా అటుకులు తీసుకుంటే అవసరం లేదు, వాటర్ వడబోసేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 20 నిమిషాలు అయిపోయాక వాటర్ అంతా గట్టిగా పిండేసి దీన్నంతా పక్కన పెట్టుకోవాలండి. వాటర్ కొంచెం కూడా ఉండకూడదు. వాటర్ ఉంటే చాలా ముద్దగా అయిపోతుంది. వాటర్ గట్టిగా స్వీట్ చేసుకుంటే విడివిడిగా వస్తుంది పోహా అనేది. దీని తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక అరకప్పు పల్లీలు వేసుకొని బాగా పచ్చి వాసన పోయేటట్టు ఎర్రగా వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేగిపోయావు కదండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 రెబ్బ కరివేపాకు, 2 సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వేగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నానండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కరిగిపోయేటట్టు కరిగినంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత పోహా మనం పక్కన పెట్టుకున్నాం కదండి, అది పోహాని వేసుకొని బాగా పోపు అంతా బాగా కలియబెట్టుకోవాలి. పోహాకు అంతటికి బాగా పట్టినట్టు బాగా కలిపి పెట్టుకోవాలండి. పోపు అంతా పోహాకి బాగా పట్టాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని, ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని ముక్కలు చేసుకొని స్క్వీజ్ చేసుకోవాలండి. నిమ్మకాయని స్క్వీజ్ చేసుకున్న తర్వాత బాగా అటుకులు ఉప్మానంతా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పోహా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది టిఫిన్లోకి చాలా తేలికపాటి ఆహారం అండి. టిఫిన్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. లైట్గా ఆహారం తీసుకున్న వాళ్ళు ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది. దానిలోకి కొంచెం కొత్తిమీర, కొంచెం సేవు, ఒక నిమ్మకాయ ముక్కను పిండుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.